నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం అలా ఇంచుమించుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి కొన్ని విభేదాలతో కాంగ్రెస్లో షర్మిల గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేసారు. అసలు మధ్యలో ఏం జరిగిందంటారంటే షర్మిల గారి లేకపోతే ఆ కాంగ్రెస్ మీద ఆవిడ మీద నమ్మకం లేకనా, లేకపోతే తిరిగి జగన్ గారి మీద ప్రేమ వచ్చిందా? అంటే రామకృష్ణారెడ్డి గారిని ఎలా అర్థం చేసుకోవాలంటే, బేసిక్గా ఆయన వైఎస్ఆర్ గారి విధేయుడు, అలాగే జగన్ గారి పట్ల కూడా అలాగే లాయల్గా ఉంటూ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన వ్యక్తి. ఆయన చిత్తశుద్ధిని కానీ మనం ఏమి శంకించక్కర్లేదు. ఆయన బేసిక్గా అవకాశవాది కాదు. అయినా సరే ఆయన ఎందుకు బాధపడ్డాడు అంటే, ఆయన ప్లేస్లో అంటే ఈయన లెక్కలు ఈయనకుంటాయి, జగన్ గారి లెక్కలు. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఈయన ఏవో లెక్కలు ఉంటాయి కాబట్టి ఈయన చిరంజీవి అని ఆయన అక్కడ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తే ఈయన తనకు టికెట్ ఇవ్వరు, తను ఇంతకాలం పార్టీకి సేవ చేసి కూడా వేస్ట్ అయిపోయింది అని ఒక రకంగా అలిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? షర్మిల గారి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్లు కొనసాగి ఉంటే ఏం జరిగేది? ఆయన కాంగ్రెస్ మంగళగిరిలో పోటీ చేసి ఉండేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళు. కాంగ్రెస్ ఎక్కడా గెలుస్తుందని ఏ గ్యారెంటీ లేదు. పైగా కాంగ్రెస్ 2029 నాటికైనా పుంజుకొని అధికారం దిశగా ప్రయాణిస్తుంది అనే నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకు లేదంటే 2024లో దాని ఫేట్ ఏమో క్లారిటీ వస్తే అప్పుడు కానీ 2029 వరకు మనం ఆలోచించలేము. 5 సంవత్సరాలు ఉంది. ఒక రాజకీయ నాయకుడికి ఇంత సుదీర్ఘం అంటే ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే చేసి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో పట్టు ఉండి అంతో ఇంతో పేరు ఉండి ఇంత ఉన్న రామకృష్ణారెడ్డి మళ్ళీ 5 ఏళ్ల పాటు ఒక పోరాటం చేయడము అవసరమా అనే ఆలోచన కూడా వచ్చి ఉంటుంది ఆయనకి. దాంతోపాటు ఆయనకు వైసీపీలో ఉన్న సంబంధాలు, విజయసాయిరెడ్డి గారితో ఏదో మాట్లాడడము, ఇవన్నీ కలిసి జగన్ గారిని కలిసి ఏదో పార్టీ మళ్ళీ ఆయన ఏదో చెప్తారు, నేను ఎప్పుడు వైసీపీ విధేయుండే, జగన్ గారి విధేయుండే, ఏదో ఇప్పుడు ఏం చెప్తారో తెలియదు, ఇంకా ప్రెస్ మీట్ జరగలేదు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంకి. సరే, ఇక్కడ సమస్య ఏమిటంటే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వైసీపీలో జగన్ పట్ల విముఖంగా ఉండేవాళ్ళు, లేదా జగన్ టికెట్ నిరాకరిస్తే కోపంగా ఉండేవాళ్ళు, అలిగేవాళ్ళు, వీళ్ళందరూ షర్మిల గారి వెంట వెళ్ళి వాళ్ళంతా షర్మిల గారికి చేకొడితే ఆ పార్టీ కాంగ్రెస్ బలంగా మారిపోతుంది అని అనుకున్నారు. అవన్నీ భ్రమలు అని కొంచెం ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకు భ్రమలు అంటే, షర్మిల గారు పార్టీ నడపలేరు. తెలంగాణలో ఏం చేశారు? ఊరికే కొంతకాలం హంగామా అంతా చేసేసి సడన్గా విత్డ్రా అయిపోయి తప్పుకునేసినారు. తీరా ఎన్నికలు వచ్చే టైంకి ఆమె రంగంలో లేరు. ఏ ఎన్నికల్లోనూ ఆమె పాల్గొనలేదు. కాబట్టి ఒరిజినల్గా షర్మిల గారి ఓట్ బ్యాంక్ ఎంత, ఆమెను నమ్మి ఓటేసేవాళ్ళు ఎంతమంది అనేది తెలంగాణలో అయితే ప్రూవ్ కాలేదు. కానీ ఆమె పార్టీ పెట్టినప్పుడు, పార్టీ అంటే ఆమె ఒక్కరు కాదు కదా, ఆమెతో పాటు కొంత సమూహం పనిచేస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఎవరో ఒకరు నాయకులు కానీ యువ నాయకులు కానీ ఎవరో ఒకరు పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసిన వాళ్ళు ఈమె నమ్ముకొని కొంత దూరం ప్రయాణించుంటారు. అంటే డబ్బు ఖర్చు కావచ్చు, వాళ్ళ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి హఠాత్తుగా ఆమె తెలంగాణకి గుడ్ బై చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. మరి ఆమె నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అక్కడ జీరో. వాళ్ళు ఏం చేయాలి? ఇంతకాలం తిట్టినటువంటి బీఆర్ఎస్లోకి అన్నా చేరాలి, లేదంటే కాంగ్రెస్లో అన్నా తలదాచుకోవాలి, లేదా బీజేపీలోకి వెళ్ళాలి, లేదంటే రాజకీయాలు మానుకోవాలి. ఇంతే కదా వాళ్ళ ముందున్న ఆప్షను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె అంటే కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ కావచ్చు, కానీ ఆ జాతీయ పార్టీలో కూడా ఆమె ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం ఇమిడి ఉంటారు, ఎంతకాలం నాయకత్వాన్ని భరిస్తారు అనే దానికి మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఎన్నికలు వచ్చేసినాయి. ఈ 2 నెలల్లో ఎన్నికలు. ఈ 2 నెలల్లో ఆమె ప్రభావం ఎంత, ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రభావం ఎలా చూపిస్తారంటే, ఆమె కాంగ్రెస్కి 1-2 సీట్లు గెలిపించుకునే దిశగా వెళతారా, అసలు పూర్తిగా ఓడిపోతారా, లేదా ఆమె టార్గెట్ వైఎస్ జగన్ కాబట్టి జగన్ ఓట్లు చీల్చి జగన్ను ఓడించే దిశగా ఆమె ప్రయాణం చేస్తారా, ఇవేమీ తెలియదు. ఈ 2 నెలలు తేలిపోతాయి. ఒకవేళ జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆమె కాంగ్రెస్ని వదిలేస్తారు.
అంటే అంత ఓపిక లేదు ఆమెకి. అంటే ఒక సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాల పాటు అన్నతో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారితో కానీ ఎవరితోనైనా సరే యుద్ధం చేసి తన పార్టీని బతికించుకొని కాంగ్రెస్ రాజకీయాలను తట్టుకొని ముందుకు పోయేంత సహనము ఆమెకు ఉన్నట్టయితే మనకు కనబడదు. ఎందుకంటే ఆ ఆలోచన ఆ సహనము ఉంటే ఆమె తెలంగాణలో పార్టీనే బెటరు. సార్ మీరు మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే అడిగాను. ఇప్పుడు ఒకవేళ సరే మీరు ఇప్పుడు అన్నట్లు వైసీపీ గెలిస్తే ఆవిడ కాంగ్రెస్ను వదిలేస్తారు, ఇంకా అంత వేచి ఉండలేరు. టీడీపీ గెలిస్తే ఉంటారా? టీడీపీ గెలిచినా కూడా ఉండరు ఆమె. అంటే ఒక టార్గెట్ పూర్తవుతుంది ఆమెకి, అమ్మను ఓడించాలనే లక్ష్యం పూర్తవుతుంది కాబట్టి ఆమె కొద్ది రోజులు చూశారా మా లక్ష్యం నెరవేరింది, జగన్ నియంత్రణ ప్రభుత్వాన్ని నేను కూల్చేశాను. నిజానికి ఒకవేళ జగన్ ఓడిపోతే ఆమె వల్ల ఓడిపోయినాడనేది అబద్ధం. ఆయన వల్లే ఓడిపోతాడు. ఓడిపోతే అంటే ఆయన విధానాలు నచ్చకను, ఆయన పట్ల ఏదో ఆయన ఈ ఉద్యోగులు వీళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత ఇవన్నీ వర్కౌట్ అయ్యి అటువంటిది ఏదైనా జరిగితే జరుగుతుందని అవకాశం ఇప్పుడైతే అదంటుడైతే లేదు. మొన్న రాప్తాడు సభ చూసిన తర్వాత అందరు అంచనాలు మారిపోయినాయి. ఓహో ఈ పేపర్లో వచ్చినట్టుగా ఆయన ఏం వీక్గా లేడు, ఆయన బలం ఆయనకు ఉంది అనే క్లారిటీ వచ్చింది. కాబట్టి రేపు ఒకవేళ వైఎస్ జగన్ ఓడిపోతే నా లక్ష్యం నెరవేరింది అనుకుంటారే తప్ప మళ్ళీ 5 ఏళ్ల పాటు వైసీపీ కంచుకోటల్ని కూల్చుకుంటూ వచ్చి కాంగ్రెస్ని బలం చేస్తూ కాంగ్రెస్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఎలా కంచుకోటగా ఉండిందో అంత సుదీర్ఘమైన ప్రయాణం ఆమె చేయలేరు. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికమే ఆమె. ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్, అధికారం కావాలనుకున్న వాళ్ళు, పార్టీ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తనకు సంబంధం లేనటువంటి రాష్ట్రంలో వెళ్ళి యుద్ధం చేయరు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఏం చేయాలి? ముందే పార్టీ పెట్టి ఉండాలి. ఇప్పుడు వచ్చి చేయకూడదు. ఇప్పుడు టూ లేట్. ఇప్పుడు ఆమె ఎవరి కోసం వచ్చారు? అప్పుడు జగన్ గారి మీద అలిగే పార్టీ పెట్టారు, ఇప్పుడు జగన్ గారి మీద అలిగే ఇక్కడికి వచ్చారు. మరి ఇంకేముంది, అంతా ఒకటే కదా. కాబట్టి ఆమె నాయకత్వాన్ని నమ్మలేక విశ్వసనీయత, అంటే ఆమె ఏమి మోసం ఏమి చేయరు. అంటే విశ్వసనీయత మీన్స్ నమ్మించి మోసం చేయడం ఇవన్నీ కాదు నేను చెప్పేది. ఆమె పార్టీని సుదీర్ఘకాలం నడుపుతారు, నాయకత్వం వహిస్తారనే నమ్మకం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడికి రావడానికి. గమనించి ఉంటారు అంటారా? గమనించి ఉంటారు. ఇంకా ఈమె నడపలేరు ఊరికే. అంటే మన రాజకీయ భవిష్యత్తునంతా కూడా కొన్ని ఏళ్ల పాటు మనం వదులుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వైసీపీ వస్తే మళ్ళీ ఆయనకి రామకృష్ణారెడ్డికి అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వెళ్ళిపోతే మళ్ళీ మనకు గుర్తింపు ఉండదు. అది గుర్తుపెట్టుకుంటారు నాయకులు. జగన్ అయినా సరే, చంద్రబాబు అయినా సరే, ఎవరైనా సరే ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంత తేడా ఉంటుంది. అన్లెస్ వాళ్ళు విపరీతమైన శక్తివంతులు అయితే తప్ప. ఇది మరి రామకృష్ణారెడ్డి గారు ఏం ఆలోచించారో మనకైతే తెలియదు. మొత్తానికైతే తిరిగి చేరారు. మరి ఇంకెవరన్నా కూడా వస్తారంటారా ఇలాగా? ఇది ఎవరు పోయారు? పెద్దగా ఎవరు పోలేదు కదా. మనకు పెద్ద గట్టిగా కానీ వినిపించిన పేరు రామకృష్ణారెడ్డి గారి పేరు ఒకటే కదా. దానికే ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకా వైసీపీ ఖాళీ అయిపోతుంది. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళంతా దూకేస్తున్నారు. నేను దూకారు, ఏమీ దూకలేదు. దూకినాయని కూడా వెనక్కి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికే అంటే జగన్కి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడానికి ఒక క్రియేషన్ జరుగుతూ ఉంది. ఆ క్రియేషన్లో భాగంగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాయి. అసలు ఏమి జరుగుతుంది, 2 నెలల్లో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం బిట్వీన్ పోర్ ఒకటే వారు జగన్ వర్సెస్ టీడీపీనే. అంటే అఫ్కోర్స్ అదే జనసేన అలయన్స్. అంతే తప్ప మధ్యలో షర్మిల గారు ఏదో చేసేస్తారు, వీళ్ళకి నష్టం చేస్తారు, వాళ్ళకి నష్టం చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అవన్నీ లేదు. ఆ ఊరికి అనవసరంగా అంటే ఆమె టార్గెట్ తాను గెలవడం కాదు, అన్నను ఓడించడం. కాబట్టి ఆమె టార్గెట్ దిశగా ఆమె ప్రయాణం చేయడం కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ రాజకీయ అంటే ఆమె నమ్మి ఆమె వెంట తిరుగుతున్న వాళ్ళకి ఏమి భవిష్యత్తు ఉండదు. సరే, ఇప్పుడు తిరిగి రామకృష్ణ గారు వచ్చేసారు కాబట్టి ఆయనకి ఏమి ఇస్తారంటారు? అంటే వీళ్ళే ఏమన్నా ఇస్తామని చెప్పి పిలిచారా? మంగళగిరి టికెట్ అయితే ఆయనకి ఇస్తారని ఇప్పటికైతే తెలియదు. ఆయన ఆల్రెడీ చిరంజీవి గారు అని ఆయన వచ్చేసారు. మరి ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టికెట్ ఇస్తారా అంటే రాజకీయాల్లో ఏమైనా ఇస్తామని చెప్పే పిలిపించారా? రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఇస్తామని చెప్పి కాకుండా మీకు ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఏదైనా చేస్తాము అని హామీలు ఇచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. మామూలుగా ఆయన ప్రెస్ మీట్లో నాకు ఏ హామీలు ఇవ్వలేదు, బేషరతుగా చేరానని చెప్తారు. అలా ఇండైరెక్ట్గా ఏమన్నా హామీలు ఉంటే కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అవన్నీ కాదు. కానీ ఒక రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతకాలం టీడీపీని బలంగా తిట్టినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు టీడీపీతో షర్మిల గారు
అంటే బయటికి కనబడకపోయినా ఒక రకంగా అండర్ కరెంట్గా పొత్తు ఉంది, అండర్స్టాండింగ్ ఉంది అని జనం నమ్ముతున్నప్పుడు తాను ఇంతకాలం వ్యతిరేకించిన టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇదంతా ఆయనకి గందరగోళంగా ఉండి ఉంటుంది. కాబట్టి ఆ కాన్షియస్ ఒప్పుకోక వచ్చేసి ఉంటారు అంతే, అందుకంటే ఏమీ లేదు. ఆయన కొంచెం నికార్సైన రాజకీయ నాయకుడే, అంటే మరీ అవకాశవాది ఎట్ట పడితే నోటికి వచ్చినట్లు మాట్లాడే టైపు కాదు. ఓకే, మొత్తానికి గూటికి చేరాల్సిన పక్షం అక్కడికే వచ్చేసింది. ఓకే, ఇంకా వస్తాయేమో తెలియదు, అంటే పోయిన వాళ్ళు పోతారు, వచ్చిన వాళ్ళు వస్తారు, ఇంకా మామూలు ఎన్నికల దగ్గరికి వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.